2 పాయింట్లు నష్టపోయి 24,334 వద్ద ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా నిన్న స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సో మనకి ఫస్ట్ వస్తే మనం Q4 రిజల్ట్స్ తోటి మనం స్టార్ట్ చేస్తున్నాం. వేదాంత లాభం హై జంప్, Q4లో లాభం 3,483 కోట్లు. గడిచిన ఇదే సంవత్సరానికి వాళ్ళు ఎంత సంపాదించారో ఆర్జించారో దాన్ని బట్టి మనం దీన్ని మెజర్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపు గత ఏడాది ఇదే సమయానికి Q4 రిజల్ట్స్ వాళ్ళది దాదాపు 1,369 కోట్లుంటే ప్రస్తుతం 3,483 కోట్ల లాభం వచ్చింది. అంటే దాదాపు 154% అయితే రిటర్న్స్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ రిటర్న్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మరొక హెడ్డింగ్ చూసుకుంటే అక్షయ తృతీయ అమ్మకాల గురించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అక్షయ తృతీయ జోరుగా కొనుగోళ్లు, విలువల పరంగా విక్రయాల్లో 35% వృద్ధి, మంగళసూత్రాలు, చైన్లు, కైన్ల గిరాకీ, దక్షిణాదిన అత్యధిక డిమాండ్. దిగివచ్చిన బంగారం ధర. అక్షయ తృతీయ రోజున బంగారం ధర తగ్గడం కొనుగోలుదారు కలిసి వచ్చింది. దాదాపు ఢిల్లీలో 900 రూపాయలు తగ్గడం జరిగింది. సో దాదాపు నిన్న 98,550 రూపాయల వద్ద 10 గ్రాముల బంగారు ధర ఉంది. సో ఓవరాల్గా నిన్న చూసుకుంటే 900 తగ్గింది. సో మనకి అదేవిధంగా ఇంకా చూసుకుంటే 300 కోట్లతోటి తెలంగాణలో లోహియా గ్రూప్ బిస్కెట్ ఫ్యాక్టరీ, IOC లాభం జూమ్. ఇండియన్ ఆయిల్ కంపెనీ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు కలిపి Q4 రిజల్ట్స్ని అయితే ఇచ్చింది. వాళ్ళకు ఆదాయం వచ్చి 7,265 కోట్లు 3 నెలలకు ఇచ్చారు. సో గత సంవత్సరం ఇదే సమయానికి ఎంత ఉందో చూద్దాం. గత సంవత్సరం Q4లో 4,838 రూపాయల కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 7,200, అంటే దాదాపు 50% వాళ్ళ ఆదాయం పెరిగిందని చెప్తున్నారు ఒక 3 నెలలో. ఇది ఖచ్చితంగా కంపెనీకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి సాక్షి దినపత్రిక వాళ్ళు చేసినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఫెడరల్ బ్యాంకు రిజల్ట్స్ కూడా ఇచ్చారు. ఫెడరల్ బ్యాంక్ ప్లస్ Q4లో 1,091 కోట్ల ఆదాయం వచ్చింది చెప్తున్నారు. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి $906 కోట్లు, ప్రస్తుతం 1,091 కోట్లు, అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 12% వీళ్ళు గ్రోత్ రేట్ ఉందని చెప్తున్నారు. ఇది కూడా కంపెనీకి కొద్దిగా గుడ్ న్యూసే. అదేవిధంగా కోరమండల్ Q4 రిజల్ట్స్ కూడా ఇచ్చారు. దాదాపు Q4లో 578 కోట్లు లాభం వస్తుందని చెప్తున్నారు. అదే గత సంవత్సరం ఇదే టైంకి Q4లో 164 కోట్లు, దాదాపు 164 కోట్ల నుంచి 578 కోట్లకు పెరిగింది లాభం. అంటే దాదాపుగా 3 రెట్లు 300 టైమ్స్ ప్రాఫిట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఇది అద్భుతమైన రిజల్ట్స్ కోరమండల్ కంపెనీకి ఇచ్చింది. బంధన్ బ్యాంకు కూడా Q4 రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో Q4లో దాదాపు 318 కోట్లు లాభం వచ్చినట్టు చెప్తున్నారు వీళ్ళు. గడిచిన ఏడాది ఇదే కాలానికి 55 కోట్లు, 55 కోట్ల నుంచి 318 కోట్లకి రిజల్ట్స్ 3 నెలల్లో పెరగడం అంటే ఇది అద్భుతమైన రిజల్ట్స్ అని చెప్పాలి. దాదాపు 6 టైమ్స్, కేవలం 3 నెలల్లో 6 టైమ్స్ రిజల్ట్స్ ఇచ్చిందంటే కంపెనీ అద్భుతం, అంటే అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది. ఇది కూడా కంపెనీకి ఖచ్చితంగా చాలా పాజిటివ్ న్యూస్. అదాని పవర్ లాభం డౌన్, Q4లో 2,599 కోట్లు, గడిచిన ఇదే సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 2,737 కోట్లు ఉంటే ఇది 2,559, అంటే దాదాపు 150 కోట్ల మేరకి వీళ్ళ ఆదాయం అయితే తగ్గిపోయింది. ఇది కొద్దిగా కంపెనీకి నెగిటివ్ న్యూస్ అయితే చెప్పాలి. ఎక్సైడ్ లాభం నెల చూపు, వీళ్ళు కూడా నష్టాలే ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. లాభం వచ్చేసి
255 కోట్లు. గడిచిన ఇదే సంవత్సరంలో లాస్ట్ ఇయర్ 284 కోట్ల లాభం ఉంటే ఇప్పుడు 255 కోట్లు, దాదాపు 20 కోట్లు 27 కోట్లు వీళ్ళు తగ్గిపోయారు లాభం. సో ఇది కొత్త ఒక రకంగా ఈ షేర్కి నెగిటివ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎంఓఐఎల్ లాభం జూమ్ Q4లో 116 కోట్లు లాభం వచ్చినట్లుగా వీళ్ళు తెలియజేశారు. గత ఏడాది Q4లో 91 కోట్లు ఉంటే ఈసారి 116 కోట్లు, దాదాపు 26 కోట్ల రూపాయలు లాభం చూపెట్టారు. ఇది కంపెనీకి గుడ్ న్యూసే. అజంతా ఫార్మా లాభం ప్లస్ Q4లో 225 కోట్లు లాభం చూపెడుతున్నారు వీళ్ళు. గడిచిన ఇదే సంవత్సరానికి చూసుకుంటే 203 కోట్లు, అంటే దాదాపు 24 కోట్లు లాభం చూపెడుతున్నారు. ఇది కూడా కంపెనీకి ప్లస్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నష్టాల బాటలో జిందాల్ స్టీల్ పవర్ Q4లో 300 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. గడిచిన సంవత్సరం Q4లో 933 కోట్ల ఆదాయం ఉంటే ఈ సంవత్సరం 300, దాదాపు 600 కోట్ల నష్టం వచ్చింది. ఇది ఖచ్చితంగా కంపెనీకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో బంగారం మీద వీళ్ళు కూడా ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది, అది మనం జస్ట్ హైలైట్స్గా చూద్దాం. బంగారం డిమాండ్ 15% డౌన్, మార్చి త్రైమాసికంలో 118 టన్నుల నమోదు, విలువల పరంగా 22% అప్. ఈ ఏడాది 800 నుంచి 820 టన్నుల మధ్య డిమాండ్ ఉంటుందని అంచనా, ప్రపంచ స్వర్ణ మండలి అంచనా. పెరిగిన దిగుమతులు, దిగుమతులు 8% పెరిగి 160 టన్నులుగా ఉన్నాయి. రీసైక్లింగ్ పరిమాణం 32% తగ్గి 26 టన్నులుగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే గత 3 నెలల్లో బంగారం డిమాండ్ 15% తగ్గిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తుంది. ఇది ఒక న్యూస్ అని చెప్పాలి. NCCకి 1663 కోట్ల ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఈ కంపెనీ తెలియజేసింది. ఇది కంపెనీకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది షేర్ మీద. చిన్న పట్టణాల కోసం చిన్న స్టోర్స్, ఐకియా కొత్త వ్యూహం. మీ అందరూ తెలుసు, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు ITR ఫామ్లను కూడా వీళ్ళు నోటిఫై చేశారు కొత్తగా. సో గతంలో ఉన్న ITR ఫామ్స్ ఉండవు, కేవలం 1-4 మాత్రమే ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా బంగారం, వెండి, వెడ్డింగ్ మిషన్లు, యూస్పెక్టస్ బిలియన్ ప్రణాళిక. సో దేశవ్యాప్తంగా అంటే రానున్న 12 నుంచి 18 నెలలలో 50 వరకు బంగారం, వెండి మిషన్స్ని ఏర్పాటు చేయాలని వీళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే వెండి కాయిన్స్, బంగారం కాయిన్స్ కొనుక్కోవడం కానీ, తాకట్టు పెట్టుకోవడం కానీ సేమ్ ATM మిషన్ లాగా ఉండేదంటే వీళ్ళు ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలో రాబోతున్నాయని కూడా తెలియజేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. IPOతో ప్రభుత్వ షేర్ల జోరు. గత 8 ఏళ్లలో భారీ లాభాలు, 18 PSUలు IPOకి వస్తే 15 హిట్. రక్షణ, రైల్వే రంగ స్టాక్స్ అద్భుతమైన రిటర్న్స్. సో మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గవర్నమెంటు వచ్చిన 2-3 ఏళ్ల తర్వాత దేశంలో ఉన్నటువంటి నవరత్న, మినీరత్న, మహారత్న వీటన్నిటినీ కూడా IPOలోకి తీసుకురావడం జరిగింది. ఎగ్జాంపుల్ IRCTC, RVNL ఇటువంటి షేర్స్. సో అలా వచ్చిన వాటిల్లో దాదాపు 15, అంటే మొత్తం 18 వస్తే 15 కంపెనీలు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయని వీళ్ళు చెప్తున్నారు. సో అందులో మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్గా కొన్ని చూద్దాం. మజ్గావ్ డాక్ అనే ఒక డిఫెన్స్ నేవీకి సంబంధించిన షేర్ 145 రూపాయలకి మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం అది 5,500 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా BDL 605%, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ 450%, RVNL 1000%,
సో మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఆర్సిటీసీ 1100%. దాదాపు అన్నీ అసలు చాలామంది ప్రజలు దీన్ని పట్టించుకోవట్లే, కానీ దీని మీద మనం నెక్స్ట్ వీడియోలో ఒకటి చేద్దాం. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్. ఎందుకంటే యాజ్ ఎ ఫైనాన్స్ స్టూడెంట్గా మీరు ఇన్వెస్టార్గా పక్కనకి వచ్చే మైండ్ సెట్, మీరు ఇన్వెస్టార్ అన్నది అది తర్వాత సంగతి, ఫస్ట్ మీకు అసలు సబ్జెక్ట్ రావాలి. సో యాజ్ ఎ ఫైనాన్స్ స్టూడెంట్స్గా మనం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నష్టాల్లో ఉన్నాయని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. బట్ అది అంతా కానే కాదు. ఇక్కడ చూడండి, 18 పిఎస్యూలు ఐపీఓకి వస్తే 15 బంపర్ హిట్ అయిపోయి దాదాపు 1100% రిటర్న్ ఇవ్వడం అంటే నాటే జోక్. అది కూడా 8 సంవత్సరాలు మ్యాక్సిమం వేసుకోండి. సో దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవగాహన ఉంచుకోవాలి. ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా ఎన్నో పిఎస్యూలు రాబోతున్నాయి ఐపీఓకి. సో మనం గడిచిన దాన్ని వదిలేసి రాబోయే దాన్ని అయినా ఎలా ఇది పెరుగుతుంది అనలైజ్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ని మనం కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిర్టెల్ సిమ్ డెలివరీ సేవలు నిలిపివేత. సో మీ అందరికీ తెలుసు, ఎయిర్టెల్ ఆన్లైన్ డెలివరీ సిమ్ పెట్టింది సర్వీస్, దాన్ని ఇప్పుడు ఆపేశారు. సిగ్నస్ ఎనర్జీ గిగా ఫ్యాక్టరీ హైదరాబాద్లో 4.8 గిగాబైట్ల ఫ్యాక్టరీని కంపెనీ ప్రారంభించినట్టుగా తెలియజేస్తున్నారు. సో నిన్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది ఏందని చూద్దాం. బంగారంపై పెట్టుబడులు 7% పెరిగి 46.7 టన్నులకు పెరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి 43 టన్నులు ఉన్నదని. మార్కెట్లో తీవ్ర ఒడిదుడు గురవుతున్నటువంటి మదుపర్లు పుత్తడి వైపుకు తమ పెట్టుబడులు మళ్లించారు. బంగారం కడ్డీ నాణ్యాలకు డిమాండ్ పెరిగింది. నగలకు 20% ఆదరణ పడిపోయింది. ఈసారి 71.4 టన్నులకే సేల్స్ పరిమితమైంది. నిరుడు 95 టన్నులు ఉంది. పసిడి దిగుమతులు 8% పుంజుకొని 167 టన్నులుగా నమోదయ్యాయి. రీసైక్లింగ్ 32% పతనమై 26 టన్నులు చేరింది. సగటున బంగారం ధర 79,000 పలికింది. నిరుడు జనవరిలో ఇది 55,000 ఉంది. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ డిమాండ్ జనవరిలో మార్చిలో 1% పెరిగి 1206 టన్నులకు చేరింది. 2019 తర్వాత తొలి త్రైమాసికంలో ఈ మాత్రం డిమాండ్ కనిపించడం ఇది చూస్తారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్నమెంట్స్ కొనే ప్రజలు తగ్గిపోయారు, కేవలం కడ్డీలు, బార్లు, కైన్స్ కొనే ప్రజలే పెరిగారని చెప్తున్నారు. ఓవరాల్గా డిమాండ్ తగ్గింది ఈ 3 నెలల్లో చెప్తున్నారు. సేమ్ ఇక్కడ ఆర్టికల్ సేమ్ వచ్చింది, పేపర్ వేరే కానీ బట్ ఆర్టికల్ మాత్రం యాస్టీజ్ వచ్చింది. బంగారం డిమాండ్ తగ్గిపోయింది. 15% డమాల్ అని ఇచ్చేసారు. ఇది అదే వాళ్ళు తగ్గిందని చెప్పేసి చెప్పడం ఈ 3 నెలల్లో. మరి ముఖ్యంగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ Q4 ఫలితాలలో 74 పాయింట్ క్షీణత. $83 కోట్లు Q4లో లాభాలు వస్తే గత సంవత్సరం ఇదే టయానికి దాదాపు 329 కోట్లు లాభం ఉంది. అంటే దాదాపు 74% క్షీణించింది వీళ్ళ లాభాలని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి అయితే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనం ఆల్రెడీ కవర్ చేసిన న్యూసే. అదాని పవర్ నికర లాభం 13,000 కోట్లు, కానీ ఓవరాల్గా కంపేర్ టు లాస్ట్ ఇయర్తో ఇయర్ పోల్చుకుంటే లాభం తగ్గిపోయింది వాళ్ళది. సో అది వాళ్ళకి నెగిటివ్ న్యూసే. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ని దశని నిర్ణయించేది ఓవరాల్గా గ్లోబల్ న్యూస్, అదేవిధంగా ఇండివిజువల్గా ఆ కంపెనీకి సంబంధించిన న్యూస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవే మార్కెట్ ఒక దిశని నిర్దేశించేది. సో యాజ్ ఎ స్టూడెంట్గా మనం ఫస్ట్ న్యూస్ని అనలైజ్ చేసుకోవాలి, న్యూస్ తెలుసుకోవాలి. నేడు మార్కెట్లకు సెలవు, మీ అందరికీ తెలిసిందే. నేడు మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవు. మేడే సందర్భంగా సెలవు అని చాలామంది అనుకుంటారు. అది మేడే సందర్భంగా కాదు, ఇవాళ మహారాష్ట్ర డే, రాష్ట్రం ఏర్పడిన దినోత్సవం. కోరమండల్ది కూడా మనం ఆల్రెడీ చూసాము. నిన్న అక్షయ తృతీయ సందర్భంగా దాదాపు 1600 నుంచి 1800 కోట్ల బిజినెస్, 16,000 నుంచి 18,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్గా హైదరాబాద్లో మిశ్రమ స్పందన.
చాలామంది పాత బంగారం మార్చుకున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు. దాదాపు నిన్న 10 గ్రామ్స్ 98,500 జరిగింది. వాహన టారిఫ్లకి ట్రంప్ ఊరాట. సో ఎవరైతే అమెరికాలో వాళ్ళ అసెంబ్లీ యూనిట్ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకోనని చెప్పేసి 2 ఏళ్ల పాటు రిబేట్ ఇస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. ఇది ఖచ్చితంగా కొద్దిలో మేలు ఇండియా లాంటి కంపెనీలకి, అదేవిధంగా ఐటీ కంపెనీలకు కూడా కొద్ది లాభమే అనుకోవాలి. అంటే వాళ్ళకు కూడా అటువంటి రూల్స్ తీసుకురాబోతున్నారని, ఈ వారంలో భారత్తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. టారిఫ్ చర్చల్లో పురోగతిలో భాగంగా అవెంటెల్కి 17 కోట్ల ఆర్డర్ అయితే వచ్చింది. ఇది కంపెనీకి గుడ్ న్యూస్. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి